సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం. తను మొదలుపెట్టిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లోనే ఈ సినిమా వస్తుంది. మా ఇంటి బంగారం సినిమాకు సమంత భర్త రాజ్ నెడుమోరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ లేటెస్ట్ గానే రిలీజ్ అయింది. ఇక ఈ టీజర్ చూస్తే ఒక పెద్ద ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయి ఓ పక్క చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది, మరో పక్క విలన్లను మడత పెట్టేస్తుంది. ఈ రెండు వేరియేషన్స్ ఉన్న రోల్లో సమంత అదరగొట్టేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ 2లో ఆమె చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా మా ఇంటి బంగారం సినిమాలో కూడా సమంత యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. సమంత బస్సులో ఫైట్ సీన్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మొత్తానికి మా ఇంటి బంగారం సినిమా టైటిల్ విచిత్రంగా ఉంది. సినిమా కథ ఎలా ఉంటుంది అనుకున్న ఆడియన్స్ కి టీజర్ తో సర్ప్రైజ్ చేశారు. నందిని రెడ్డి సమంత క్లోజ్ ఫ్రెండ్స్. అయితే కొన్నాళ్ళుగా నందిని రెడ్డికి సరైన బ్రేక్ రావట్లేదు. అందుకే సమంతతో కలిసి మా ఇంటి బంగారం సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తూ ఉంది. మా ఇంటి బంగారం టీజర్ అయితే ఇంప్రెస్ చేసింది. సమంత మరోసారి తన సత్తా చాటేలా కనిపిస్తూ ఉంది. ఇక ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నెడుమోరు వెనుక సపోర్ట్ గా ఉండడం మరింత స్ట్రెంగ్త్ అవుతుంది. మొత్తానికి సమంత కంబ్యాక్ ఒక రేంజ్ లో ఉండేలా ఉందని ఈ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో సమంత మొదటి సినిమాగా శుభం చేసింది. అయితే ఆ సినిమాలో సమంత ఒక రోల్ చేసింది. అయితే ఈసారి మా ఇంటి బంగారం సినిమాలో తనే లీడ్ రోల్లో నటిస్తూ ఉంది. కంటెంట్ బాగుంటే చాలు, ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయని ఇంతకు ముందు చాలా సినిమాలే ప్రూవ్ చేశాయి. మా ఇంటి బంగారం టీజర్ లోనే కథ హింట్ ఇచ్చారు కాబట్టి మరి సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. సమంత ఎప్పుడు కూడా కొత్త సినిమాతో వచ్చినా ఆమె ఎంచుకునే కథలు, చేసే పాత్రలు సర్ప్రైజ్ చేస్తాయి. నటిగా ఇప్పటికే ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సమంత ఈసారి మా ఇంటి బంగారంతో తనలోని యాక్షన్ మోడ్ ని కూడా చూపించి ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకోవాలని చూస్తూ ఉంది.